Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యెహోవా దీనులను లేవనెత్తువాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని లేవనెత్తువాడు, పైకి తీసుకొచ్చేవాడు. దేవుడు మనల్ని ఆత్మీయంగా, ఆర్థికంగా లేవనెత్తువాడు. మనల్ని పడేయాలని ప్రయత్నించేవారు, మనం పడిపోతే సంతోషించేవారు, ఆనందించేవారు చుట్టూ చాలామంది ఉన్నారేమో. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశం ఏంటంటే మనల్ని లేవనెత్తాలని. చిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి దేవుడు మనల్ని పైకి తీసుకొస్తాడు. పాపము నుండి, వ్యసనాల నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తారు. మనకి నూతన స్వభావాన్ని, నూతన మనసుని, నూతన బుద్ధిని దేవుడు మనకి దయచేస్తారు. మనం పడిపోయిన పాప గోతులో నుంచి మనం బయటికి రాలేం. ఒకసారి ఓ ప్రాంతంలో ఒక యవనస్తుడు వారి చుట్టాలింటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు చాలా చీకటి పడిపోయింది. అతడు బరియల్ గ్రౌండ్ పక్క నుంచి వస్తున్నాడు. ఫాస్ట్గా నడవడంతో ఒక గోతులో పడిపోయాడు. అరగంట ప్రయత్నించాడు, పైకి రాలేకపోయాడు. చేతులు కాళ్ళు కొట్టుకుపోయాయి. ఆ టైంలో అతనికి ఒక వాయిస్ వినపడింది, నువ్వు ఎంత ప్రయత్నించినా పైకి రాలేవని. ఎవరైనా ఏమనుకుంటారు? ఏదైనా ఆత్మ మాట్లాడుతుందని అనుకుంటారు కదా. ఆ సందర్భంలో గోతులో వెనక్కి తిరిగి చూస్తే ఆ గోతులో ఆల్రెడీ ఇంకొక ఆయన పడిపోయి ఉన్నాడు. అతను అంటున్నాడు, నేను ఆల్రెడీ పడిపోయాను, నేను చాలాసేపు ప్రయత్నించాను, నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా, నువ్వు పైకి వస్తే నన్ను పిలుస్తావేమో అని చూస్తున్నాను అన్నాడు. పేతురు గారు నీటి మీద నడుస్తున్నప్పుడు అల్ప విశ్వాసం చేత పడిపోతే దేవుడిని అడిగాడు, ప్రభువా నన్ను రక్షించమని. దేవుడు పైకి లేవనెత్తారు. మనం కూడా అడిగితే, ప్రభువా మమ్మల్ని బయటికి తీసుకురమ్మని అడిగితే దేవుడు బయటికి తీసుకొస్తాడు, లేవనెత్తుతాడు. దేవుడు పేదవారిని లేవనెత్తువాడని రాయబడింది. నిజమే, దావీదు గారు గొర్రెలు కాచుకున్న వ్యక్తే. అయితే దావీదుని దేవుడు ఇశ్రాయేలు పరిపాలించే రాజుగా చేశారు. యోసేపు గారు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నారు. అలాంటి యోసేపుని దేవుడు ఐగుప్తు దేశాన్ని పరిపాలించే అధిపతిగా దేవుడు హెచ్చించారు. దేవుడు దుఃఖపడు వారిని క్షేమానికి లేవనెత్తువాడని. దుఃఖపడుతున్నారా? ఏమైనా పోగొట్టుకుని దుఃఖపడుతున్నారా? అదే జ్ఞాపకం చేసుకుని బాధపడుతున్నారా? దావీదు కూడా సిక్లగ్ ప్రాంతంలో అన్నీ కోల్పోతే దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేయగా దేవుడు దావీదుకి రెండింతలుగా దయచేశాడు. యోబు గారి జీవితంలో కూడా ఆయన పోగొట్టుకున్న ప్రతిదానికి దేవుడు యోబు గారిని రెండింతలుగా సమకూర్చారు. దేవుడు మీ దుఃఖాన్ని తీసివేసి మీకు క్షేమ స్థితిని దేవుడు దయచేస్తాడు. దేవుడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తాడని రాయబడింది. కృంగిపోతున్నారా? మీకున్న కష్టాలు బట్టి, శ్రమలు బట్టి, శత్రువులు అనే మాటలు బట్టి, వారు చేసే క్రియలు బట్టి కృంగిపోతున్నారా? బైబిల్లో రోషం కలిగిన ప్రవక్త అని పేరు కలిగిన ఏలే గారే ఇజ్బేలు మాటలకి కృంగిపోయి, ప్రభువా నన్ను తీసేసుకో, ప్రభువా నన్ను నీ రాజ్యంలో చేర్చేసుకో, నా ప్రాణం తీసేసుకొని ప్రార్థన చేశాడు ఆయన. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆహాబు యెజెబెలు చనిపోయారు కానీ ఏలే గారు మాత్రం మరణం లేకుండా పరలోక రాజ్యం వెళ్ళారు. దేవుడు మనల్ని అనారోగ్యం నుంచి పైకి లేవనెత్తువాడని. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి పడిపోయిన వ్యక్తిని దేవుడు లేవనెత్తారు. పక్షవాయుతో బాధపడుతున్న వ్యక్తిని ప్రభు లేవనెత్తారు. చనిపోయి సమాధిలో పెట్టబడిన లాజర్ని క్రీస్తు ప్రభు లేవనెత్తారు. కాబట్టి దేవుడు లేవనెత్తువాడు. దేవుడు ఎవరిని లేవనెత్తారు? దేవుడు దీనుల్ని లేవనెత్తాడని రాయబడింది. దీనత్వం అంటే ఏమీ లేకపోవడం కాదు, చెప్పులు లేకుండా నడవడం కాదు, మంచి బట్టలు వేసుకోపోవడం కాదు. దీనత్వం అంటే ఏమున్నా లేకపోయినా దేవుని మాటకు లోపడ్డం, దేవునికి విధేయత చూపించడం. దేవుడు దీనుల్ని లేవనెత్తారు. బైబిల్లో హెచ్చించబడిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటకు లోబడ్డారు కాబట్టే దేవుడు వారిని హెచ్చించారు. చరిత్రలో రాక్ ఫెల్లర్ని మనం చూస్తాం. రాక్ ఫెల్లర్ బిగినింగ్ చిన్నదే, కానీ రాక్ ఫెల్లర్ గారు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డారో దేవుడు రాక్ ఫెల్లర్ గారిని ఉన్నతమైన స్థితిలోకి హెచ్చించారు. విలియం కోల్గేట్ గారి ప్రారంభం కూడా చిన్నదే, కానీ దేవుడు అతన్ని ఉన్నతమైన స్థలాల్లోకి హెచ్చించారు. బెన్సన్ అడిహోసా అనే దేవుని సేవకుడు చిన్నప్పుడు పెంట కుప్ప మీద పడేసింది తన తల్లి, తన తండ్రి మాట విని. కానీ తర్వాత ఆ కుమారుడిని దేవుని కోసం పెంచింది. కుమారుడు ఆఫ్రికా దేశంలోనే గొప్ప సేవకుడిగా ఎదిగాడు, అనేక మందికి దీవెనకరంగా మారాడు. దేవుడి మాటకు లోబడే వారిని దేవుడు లేవనెత్తుతాడు అని. హల్లెలూయా.
కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి, దేవుడు మిమ్మల్ని కూడా పైకి తీసుకొస్తారు. ఉన్నతమైన స్థలాల్లో దేవుడు నిలబెడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన మాటకు లోబడండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. వారు లేవనెత్తండి. పాపంలో చిక్కున్న వారిని లేవనెత్తండి. వ్యసనాల్లో చిక్కున్న వారిని లేవనెత్తండి. కృంగిపోయే వారిని లేవనెత్తండి. దుఃఖపడుతున్న వారిని లేవనెత్తండి. పేదరికంతో బాధపడుతున్న వారు లేవనెత్తండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు లేవనెత్తండి. మీరే లేవనెత్తి క్షేమస్థితిలో అందరూ నిలబెట్టమని, కృప చూపించమని, మీ హస్తం వారికి తోడుగా ఉంచమని, అన్ని విషయాల్లో మీరు వారిని అభిషేకించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.